ఒక పేదోడికి ఒక డబ్బున్నోడికి ఒక ఏదైనా వివాదం జరిగితే చంద్రబాబు నాయుడు డబ్బున్నోడి పక్కనే నిలబడతాడని నాకు తెలుసు అని ఇందాక అన్నారు మీరు. అవును. అటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ తీసుకుని ఉంటాను అంటే చంద్రబాబు నాయుడు మాటలు ఎలా నమ్మారు మీరు? నేను చంద్రబాబు నమ్మలేదు, ముందు నమ్మను, ఈ రోజుకి నమ్మను, రేపటికి నమ్మను చంద్రబాబుని. నేను నమ్మింది లోకేష్ గారిని, నా లీడర్ లోకేష్, నాకు మార్గదర్శి లోకేష్. చెప్పాను కదా, లోకేష్ గారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటానని ఎందుకు చెప్పాను ఆ మాట? చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి విశ్వాసం కాదు అది, లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్ మీద ఉన్న విశ్వాసం, లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట మీద ఉన్న విశ్వాసం. లోకేష్ గారు నా ఎన్నింటి ఉండి 4 సంవత్సరాలు కాపాడాడు నన్ను, నా కుటుంబాన్ని. నాకు ఇప్పుడు అర్థమైంది, కాపాడాడు లోకేష్ గారు నన్ను నా కుటుంబాన్ని 4 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడాడు. ఆయన మీద ఇప్పుడు అందుకంటున్నాను, ఆయన కోసం మా ప్రాణాలు పణంగా పెట్టాను కూడా మేము వెనుకాడం. కానీ నేను నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మను. కానీ నాయకుడు కాబట్టి, మా నాయకుడికే నాయకుడు కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు అంటే చేతులెత్తి మొక్కుతున్నది ఆ రీజన్ ఒక్కటే.